ప్రజలకు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. 1950లో మనం రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని ఒక గణతంత్ర రిపబ్లిక్గా అవతరించినాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ద్వారా భారతదేశ ప్రజలకు కావాల్సిన హక్కులను, వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి ఫలాలను అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇస్తూ జీవన ప్రమాణాలను పెంచింది. రాజ్యాంగం ద్వారా మాత్రమే అన్నీ సాధ్యమన్న విషయం ఈరోజు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఎన్నో దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊడుబోసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నియంతృత్వ ధోరణిలోకి, డిక్టేటర్షిప్లోకి, తర్వాత అరాచక వ్యవస్థలోకి, మత రాజ్యంగా మారిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. అయినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అన్ని మానవతా విలువలతో కూడిన పరిపాలన మన ప్రజలకు అందిస్తున్నామంటే దాని గొప్పతనం మనం తెచ్చుకున్న రాజ్యాంగం. ఆ రోజు అంబేద్కర్ గారు, మిగతా పెద్దలు భవిష్యత్ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మనకు రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగమే ఈరోజు మన దేశాన్ని కాపాడుతూ ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకున్నంత వరకు మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన నాడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే కుప్పకూలుతుంది. అందుకే మరొకసారి ఈ రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగాన్ని, మనకు ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిన పెద్దలను, వారి కంట్రిబ్యూషన్ని, ఇన్ని సంవత్సరాలు మన దేశ చరిత్రలో సరైన మార్గంలోకి దేశాన్ని నడిపి ఈరోజు మనందరినీ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న తరుణంలో ఆ మహనీయులందరినీ కూడా మరొకసారి స్మరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈరోజు దాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా కాంగ్రెస్ శ్రేణులు దేశమంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని తూట్లు పొడిచే ఏ ప్రయత్నాన్ని కూడా నిబద్ధతతోటి, నిజాయితీతోటి అడ్డుకుంటారు.